జేడబ్ల్ఈ మెయిన్స్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో ఎవరైతే మిస్టేక్ చేశారో దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మంత్ 26th నుండి 27th రోజు నైట్ 11:50 PM వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఏమేమి మాడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఎలా చేయాలని డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. రెగ్యులర్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేసుకున్న వాళ్ళు, అలాగే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అందులో మెయిన్గా కొత్తగా అప్లై చేసేవాళ్ళు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఫోటోగ్రాఫ్, ఇవి మిస్టేక్స్ లేకుండా ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీటికి మాడిఫికేషన్ అయితే లేదు, మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. సో మాడిఫికేషన్ చేసుకోవడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయంటే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్. సో ఈ 3 నేమ్స్లో ఏదైనా ఒకటి మాత్రమే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th క్లాసు డీటెయిల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి, అలాగే కొత్తగా మనకి పాన్ కార్డ్ నెంబర్ కూడా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు పాన్ కార్డ్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తే వాటి మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సిటీ సెలెక్షన్. సో మీ నియరెస్ట్ డిస్టిక్ కానీ మీ నియరెస్ట్ అడ్రస్లో ఎగ్జామ్ సిటీ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే సిటీ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీరు హైదరాబాద్, వరంగల్ అలా ఇచ్చారనుకోండి, లేదు వరంగల్ తర్వాత హైదరాబాద్ ఇలా కావాలనుకుంటే సిటీ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, తెలుగునా, హిందీనా, ఇంగ్లీష్నా. సో మీ రూరల్ లాంగ్వేజ్ ఏంటనేది అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రిఫరెన్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ. ఇక్కడ చాలామంది అబ్జెక్షన్స్ పెట్టుకునేది అంటే కరెక్షన్ పెట్టుకునేది కేటగిరీ. సర్టిఫికేట్కి సంబంధించి డేట్ కానివ్వండి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కానివ్వండి, ఓబీసీ వాళ్ళు జనరల్గా పెట్టడం కానివ్వండి. సో ఆ జనరల్కి సంబంధించి మాడిఫికేషన్ చేసుకోవడం, లేదా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మాడిఫికేషన్ చేసుకోవడం, ఇలా కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్స్ రిలేటెడ్గా మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సబ్ కేటగిరీకి సంబంధించి ఏమైనా ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇంకా ఏమైనా స్పెషల్ కేటగిరీ యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ కానీ ఏమైనా, ఇంకా నెక్స్ట్ పేపర్. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2A ఇలా. సో ఈ మాడిఫికేషన్స్ అనేది మనకి 27th రోజు నైట్ 11:50 PM వరకు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. సో 26th రోజు మార్నింగ్ నుండి 27th రోజు అప్ టు 11:50 PM వరకే. మళ్ళీ ఛాన్స్ అయితే ఇవ్వరు. ఒకసారి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ 2 టైమ్సా 3 టైమ్సా ఛాన్స్ అయితే లేదు. అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నవంబర్ 22 వరకే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, ఫర్దర్గా ఎక్స్టెన్షన్ ఏమి ఉండదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్, అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.